టు ఎవ్రీవన్ ఒక్కసారి చూడమ్మా, అందరూ మోస్ట్ అవైటింగ్గా చూస్తున్న సెషన్ హౌ టు హ్యాండిల్ ఆన్సర్ రైటింగ్. క్లియర్? ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చెయ్యాలి అనేది చూస్తాము. అయితే ఈ సెషన్ అనేది ప్రత్యేకంగా నేను తీసుకుంటున్నాను. సో ఆన్సర్ రైటింగ్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైవ్ వెబినార్కి వచ్చి మీరు నన్ను అడగచ్చు. క్లియర్? సో దీంట్లో స్ట్రాటజీస్, రిసోర్సెస్ అండ్ అప్రోచ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ది క్లాస్ వుడ్ బి డెల్ట్ బై మీ శ్రీనివాస్. అయితే ఆన్సర్ రైటింగ్ చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సిలబస్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలా ఆర్ ముందే స్టార్ట్ చేయొచ్చా? అయితే బిగినర్స్ ఏ విధంగా ఒక ఆన్సర్ని మొదలు పెట్టాలి? అయితే మొదటి నుంచి చేయొచ్చా, లాస్ట్లో సిలబస్ అంతానా? మేము చేస్తే కరెక్షన్స్ ఎవరు చేస్తారు? కరెక్షన్స్ అనేవి ఇంపార్టెంటా? అండ్ ఎటువంటి రిసోర్సెస్ ఫాలో అవ్వాలి? అండ్ ఎగ్జామినేషన్ ముందు టెస్ట్ సిరీస్ తీసుకుంటే సరిపోతుందా? వీటి అన్నిటి యొక్క ప్రతి ఆన్సర్ కూడా నేను నీట్గా క్లాస్లో అన్నీ చెప్తాను. సో ఖచ్చితంగా మీరు దీన్ని అటెండ్ అవ్వనమ్మా. ఎప్పుడు? ఈ 8th సెప్టెంబర్ ఈవినింగ్ 7 PM ఎగ్జాక్ట్గా మీరు యూపీఎస్సి డెమో www.ltxclasses.comలో మీరు డెమో సెషన్లో అటెండ్ అవ్వండి. ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ యొక్క ప్రతి ఇంపార్టెన్స్ కూడా మీకు నేను నీట్గా చెప్తాను. సో మీరు కోర్స్ అనేది తీసుకోగలరు. క్లియర్? సో దాంతోపాటు మనం ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నామమ్మా. అక్టోబర్ నుంచి ఫీజ్ 60,000 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వచ్చేసి 70,000. మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్తో కూడా జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? సో ప్రతిదీ మీకు సాల్వ్ అయ్యే లైవ్ వెబినార్ కోర్స్. మీరు ఏ డౌట్స్ ఉన్నా జాగ్రత్తగా ఒక పేజ్లో రాసుకోండి. నాకు ఆ రోజు అడిగితే మీకు అన్నీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేద్దామా. డేట్ 07/9/2022. క్లియర్? సో ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో నిన్న వచ్చిన కరెంట్ అఫైర్స్ MCQ చూసారు కదమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాజ్ ఆఫ్ నౌ బోత్ సెంటర్ అండ్ స్టేట్ స్పెండింగ్ మోర్ దాన్ 6% ఇన్ ఎడ్యుకేషన్ విత్ రెస్పెక్ట్ టు GDP అన్నారు. నో, ఇట్ ఈస్ నాట్ 6%. ఇట్ ఈస్ లెస్ దాన్ 2% దట్ వీఆర్ స్పెండింగ్ రైట్ నౌ. మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో జీడిపికి 2% మాత్రమే మనం పెట్టడం జరుగుతుంది. లెస్ దాన్ 2% మాత్రమే సెంటర్ ప్లస్ స్టేట్ పెడుతుంది అని నిన్న ఆర్టికల్లో చూసాం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. క్లియర్? ఎస్. స్టేట్మెంట్ 2 చూడండి. సెంటర్ స్పెండింగ్ మోర్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెదర్ స్టేట్స్. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అంట హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది స్టేట్స్ కన్నా అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా అబ్జల్యూట్లీ రాంగ్. అవునా? నిన్న మనం డేటాతో సహా క్లియర్గా చూసాము. ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది తగ్గింది తప్ప స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో తగ్గలేదు. సో స్టేట్స్ స్పెండింగ్ ఆర్ మోర్ దాన్ సెంటర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. క్లియర్? సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఆన్సర్ అనేది క్లియర్గా డి, నన్ అని మనకు వస్తుంది. అవునా? ఎస్. చూసారు కదమ్మా, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా క్రిటికల్గా యూపీఎస్సీలో అడగచ్చు. ఇవి ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్వి క్వశ్చన్స్లా ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో నీట్గా డీల్ చేస్తాం. సో కరెంట్ అఫైర్స్ మీరు ఎగ్జామినేషన్తో పాటు సబ్స్క్రిప్షన్ మీరు ఎక్కడైనా బయట తీసుకుంటే కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే ఉంటుంది. మనకి టెస్ట్ సిరీస్తో పాటు కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మీరు హ్యాపీగా వినగలరు అనమాట. క్లియర్? MCQస్తో డిస్కషన్స్ ఉంటాయి. యోజన కురుక్షేత్ర ఉంటుంది కదా, మీకు తెలుసు. సో అది రెగ్యులర్గా వింటారు. అండ్ వీక్లీ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఒక కొలిక్కి వస్తుంది. ఎందుకంటే చాలామందికి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. రైట్? ఎస్. సో మీరు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోగలరమ్మా. ఇక్కడ చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days
ఫ్రీ డెమో. క్లియర్, ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్, 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్, సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్, సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే, సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్, అయితే ఫీజ్ అనేది కేవలం 15th September వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్, ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్, ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్, అక్టోబర్ 1st week నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అన్నమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు. సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. క్లియర్, సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజ్ 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th September వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్, మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు. క్లియర్, ఎస్. అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 monthsలో టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట. క్లియర్, సో ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ ఈస్ ఇండియా 7% ప్లస్ యాన్యువల్ గ్రోత్ అండ్ ది రియాలిటీస్. అండ్ నెక్స్ట్ ది బర్డన్ దట్ ఉమెన్ బేర్. ఈ 2 ఎడిటోరియల్ రిలేటెడ్ ఆర్టికల్స్ అమ్మా. అండ్ నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆస్ సెంటర్ అండ్ స్టేట్స్ టు allay EWS quota concerns. And Bangladesh Prime Minister favors early solution for Teesta and other issues. And limited changes in cities under క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. క్లియర్, సో ఇవన్నీ కూడా ఆర్టికల్స్ నీట్గా చూద్దాం. అండ్ లాస్ట్లో ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ MCQ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పార్టిసిపేట్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. క్లియర్, అవర్ ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. బ్యూటిఫుల్గా రాసిన ఎకనామిక్ ఆర్టికల్, బట్ దీంట్లో స్టాటిస్టిక్స్ అనేది మనకి ఎక్కువ ఉంది, డేటా ఎంత ఉంది అనేది చెప్తున్నారనమాట. అయితే ఒక్కసారి చూడండి, ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో యూజ్ అవుతుందమ్మా. GS3 ఎకానమీ. క్లియర్, సో ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ అన్ని మనం కవర్ చేస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా 7+ యాన్యువల్ గ్రోత్ రేట్. యాన్యువల్ గ్రోత్ రేట్ అంట 7% ప్లస్ ఉంది అని అంటున్నారు, ఆర్ ఉండాలి అని అంటున్నారు. అండ్ ది రియాలిటీస్. సో గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, డేటా ఏం చెప్తుంది, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, వాటిని మనం మ్యాచ్ చేయగలుగుతున్నామా? ఇండియా నెక్స్ట్ 25 yearsలో డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటుంది, అయితే దానికి అనుగుణంగా మన గ్రోత్ ఉంటుందా అని చెప్తున్నారనమాట. అయితే ఆర్టికల్ రాసింది ఎవరమ్మా? రంగరాజన్ గారు అండ్ శ్రీవాస్తవ గారు. రంగరాజన్ గారు మీకు తెలుసు, అతను ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ కింద చేశారు అండ్ RBI గవర్నర్ కింద కూడా చేశారు. రంగరాజన్ కమిటీస్ అంటాం కదమ్మా, అటువంటి గొప్ప కమిటీస్కి చైర్పర్సన్ లీడ్ మెంబర్గా ఇతనే ఉన్నారనమాట.
క్లియర్. అతను ఇంకా ఫార్మర్ డైరెక్టర్ అండ్ హోనరరీ ప్రొఫెసర్ ఆఫ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డికే శ్రీవాస్తవ గారు అనమాట. సో ఇద్దరు స్టాల్వర్డ్స్ ఒక ఎకానమీ ఆర్టికల్ నీట్గా రాశారు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా ప్రజెంట్ పర్స్పెక్టివ్లో అనలైజ్ చేసి అర్థం చేసుకొని ఇందులో ఉన్న ఎంత డేటా వరకు మనం యూజ్ చెయ్యాలో అనేది మనకు తెలుస్తుంది అనమాట. క్లియర్. సో నేను ఏ డేటా అయితే చెప్తున్నానో దాంట్లో నేను స్ట్రెస్ చేసి చెప్పినవి మీరు హ్యాపీగా కరెంట్ అఫైర్స్ నోట్స్లో రాసుకున్నామా. సరే ఇది డైరెక్ట్గా ప్రిలిమ్స్కి ఇస్తాడా? నో. ఇటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీకు ఎప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే 2021లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఏంటి? కోవిడ్ సిచ్యువేషన్ వలన ఇండియా పరిస్థితి ఎకానమీ ఏ విధంగా ఉంది అండ్ అది ఎటువంటి షేప్డ్ ఎకానమీ రాబోతుంది అని. క్లియర్. సో అటువంటి టెక్నికల్ ఆర్టికల్స్ అనేవి మీరు డీల్ చేయాలన్నా, అటువంటి టెక్నికల్ క్వశ్చన్స్ డీల్ చేయాలన్నా ఇటువంటి పెద్దవాళ్ళు రాసే ఆర్టికల్స్ నుంచి మనం డేటా సమకూర్చుకుంటే మనం క్లియర్గా పెట్టగలం. ఎందుకంటే వీళ్ళు రాసే ప్రతి ఆర్టికల్ కూడా గవర్నమెంట్ సోర్స్ వెబ్సైట్స్ నుంచి తీసినవే కాబట్టి మనం వీటిని రియలైజ్ చేయగలము అన్నమాట. ఓకే. ఎస్. సో అయితే స్టాటిస్టిక్స్ అంతా జాగ్రత్తగా చూద్దాము. చూడండి అమ్మా. క్లియర్. ప్రతి నేషన్ కూడా తన ఎకానమీ డెవలప్ అవుతుందో లేదో చూస్తారనమాట. అయితే ఎకానమీ డెవలప్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ అంటే ఎకానమీలో ఉన్న వేరియస్ సెక్టార్స్, ప్రైమరీ సెక్టార్ కావండి, సెకండరీ సెక్టార్ కానివ్వండి, టెరిషరీ సెక్టార్ కానివ్వండి, అవి ఏ విధంగా గ్రో అవుతున్నాయి అనేది గ్రోత్ రేట్ చూస్తుంది. సో ఆ గ్రోత్ రేట్ బట్టి దేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, క్లియర్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది నిర్ణయింపబడుతుంది. అవునా? ఎస్. సో అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు జాగ్రత్తగా చూడమ్మా. ఏ దేశం యొక్క ఎకానమీ అయినా జనరల్గా క్వార్టర్స్ కింద చూస్తారు. సంవత్సరం డేటా మొత్తం కాకుండా క్వార్టర్స్ లెక్క చూస్తారు. క్వార్టర్స్ ఎన్ని క్వార్టర్స్ డివైడ్ చేస్తారమ్మా? 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. 4 క్వార్టర్స్ ఎట్లా డివైడ్ చేస్తారు? Q1, Q2, Q3, Q4 ఇలా 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేస్తారమ్మా. అయితే Q1 డేటా బట్టి ఇప్పుడు ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. Q1, Q2, Q3, Q4 డేటాస్ అనేవి యూజ్ చేసి చెప్తున్నారు. క్లియర్. సో అయితే ఈ Q1 అనేసరికి మీరు జనవరి, ఫిబ్రవరి అట్లాగా అనుకోకండి అమ్మా. అంటే Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా కాదు. ఇది ఫినాన్షియల్ ఇయర్తో చూస్తారు. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ నుండి. ఏప్రిల్, మే, జూన్ 1, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 1, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 1, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 1. క్లియర్. సో ఈ విధంగా Q1, Q2, Q3, Q4 డివైడ్ చేయడం జరిగింది. ఏ విధంగా? క్వార్టర్ 1 అంటే ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్. Q2 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. Q3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ విధంగా 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు? ఇండియాలో NSO అనే ఆర్గనైజేషన్ ఉంటుందమ్మా. NSO అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. క్లియర్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటే ఏంటి? ఇక్కడ ఈ ఆఫీస్లో మన జీడిపి ఎంత గ్రోత్ ఉంది, క్వార్టర్ వైజ్లో ఏది ఎంత ఉంది అనేది ప్రాపర్ డేటా స్టాటిస్టిక్స్ కలెక్షన్ అంతా కూడా NSO ఆర్గనైజేషన్ చేస్తుంది. ఎందుకు? ఈ NSO ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఒక మినిస్ట్రీ ఉంటుందమ్మా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళ వర్క్ ఏముండదు, డేటా కలెక్షన్స్ చేస్తూ ఉంటే వాటి అనాలైసిస్ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ ఇస్తారనమాట. ఎందుకు? ఏదైనా క్వార్టర్లో మనం బాగా చేయకపోతే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని రావాలి, ఎట్లా వాటిని సాల్వ్ చేయాలి అనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి రియల్ టైం డేటా అనేది వస్తే గవర్నమెంట్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్. అయితే NSO రిపోర్ట్ గ్రోత్ ఎస్టిమేషన్ ఎంత చేశారంట?
13.5% ఉంటుంది అని అనుకున్నారు. క్లియర్? అయితే ఎన్ఎస్ఓ అసెస్మెంట్ అంతా 13.5 ఉంటుంది అని, బట్ ఆర్బీఐ ఎంత చేసింది? ఆర్బీఐ మాత్రం 16.2% గ్రోత్ రేట్ ఉంటుంది కేవలం Q1లో. క్లియర్? సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022-23 అంటే 2022 ఏప్రిల్, మే, జూన్ అనే మీనింగ్. క్లియర్? ఎస్. అయితే సెంట్రల్ బ్యాంక్ ఎస్టిమేషన్స్ అనేవి జనరల్గా చూడడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆర్బీఐ ఇచ్చిన లాస్ట్ Q2, లాస్ట్ Q3, లాస్ట్ Q4 యొక్క 21-22 డేటా అనేవి సరిపోయాయి. క్లియర్? ఎస్. అందుకనే చెప్తున్నారు యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ ఈ ఫస్ట్ క్వార్టర్లో టోటల్గా ఎక్కువ ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నారు. అయితే ఒక్కసారి చూడండి, ఈ డేటా అంతా అలా మీరు పక్కన పెడితే ఈ డేటా పర్వాలేదు, రాసుకోకపోయినా ఎప్పుడూ కూడా ఓవరాల్ గ్రోత్ రేట్ మనం రాస్తాం తప్ప Q1, Q2, Q3 ఎంత అని మనం రాయమన్నమాట. క్లియర్? ఎస్. సో అయితే ఇక్కడ క్లియర్గా చూడండి ఏమని చెప్తున్నారు. మన దేశం యొక్క జీడిపి అనేది ప్రీ కోవిడ్ అంటే 2019-20 ముందు ప్రీ కోవిడ్ లెవెల్లో జీడిపి ఎంత ఉండేదంట? దట్ ఈజ్ 35.5 lakh crores. 35.5 lakh crore in 2019-20. క్లియర్? 2019-20 ఆర్థిక సంవత్సరానికి జనరల్గా జీడిపి లెవెల్ ఇది Q1, ఒక క్వార్టర్లో, ఓవరాల్గా కాదమ్మా, Q1 అంటే 2019 ఏప్రిల్, మే, జూన్లో 35.5 lakh crore ఉంది. క్లియర్? అండ్ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు రియల్ జీడిపి చూసుకుంటే అది 36.9 lakh crore వెళ్ళింది. అంటే ఇక్కడ కన్నా ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత వచ్చిందంట? కేవలం 3.8% గ్రోత్ రేట్ మాత్రమే ఉంది. అంటే ఈ విధమైన జీడిపి గ్రోత్ రేట్తో మనం అనుకున్న టోటల్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7% అనేది చేరుకోలేము. క్లియర్? సో యాన్యువల్ 7% చేరుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, జీడిపి అనేది ఇంకా ఎక్కువ పెరగాలి అని ఆథర్స్ ఒపీనియన్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండమ్మా, జనరల్గా ఆథర్ వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకొని చెప్తున్నారనమాట. అది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ గ్రోత్ చూడండి. అయితే దాన్ని మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాము. ఏమంటాం? గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్ వాల్యూ యాడెడ్ సెక్టార్ అని అంటాము. అయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అనేది చూస్తారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మీకు అర్థమవుతుంది, చూడండి అమ్మ. అయితే ఇక్కడ కొన్ని సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెక్టార్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, డిఫెన్స్లో ఎంత ఖర్చు పెడుతుంది, అదర్ సర్వీసెస్ లైక్ ట్రేడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ ఈ సెక్టార్స్ మీద ఎంత గ్రాస్ వాల్యూ యాడెడ్ జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎంతవరకు ఎడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ వచ్చాయో చెప్తున్నారు. చూడండమ్మా. అయితే డిఫెన్స్ సెక్టార్లో కేవలం గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది యావరేజ్ 12.7% కన్నా కొద్దిగా ఎక్కువ. డిఫెన్స్లో చూసుకుంటే ఎస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది 26.3% ఉంది. డిఫెన్స్లో చాలా ఎక్కువ ఉంది అని చూస్తాం. అయితే ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటిలో 25%, కన్స్ట్రక్షన్లో 16%. ఇటువంటి ఇండివిజువల్ డేటా మీకు అవసరం లేదు. అయితే యాన్యువల్ గ్రోత్ అనేది బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ? అగ్రికల్చర్లో. అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఈ Q1లో, క్లియర్, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఇప్పుడు Q1లో చూసుకుంటే 4.5% ఉన్నది. అండ్ దిస్ ఈజ్ ఫైన్, హయ్యెస్ట్ గ్రోత్ రేట్. లాస్ట్ 9 నెలలుగా చూసుకుంటే అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ అనేది 4.5% చాలా బాగుంది అని అంటున్నారు. అగ్రికల్చరల్ అనేది దాంట్లో 4% ఎక్కువ అవ్వడం అనేది చాలా ఎక్కువేనమ్మా. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ప్రీ కోవిడ్ లెవెల్స్ కన్నా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే గ్రో అయింది, కానీ కొన్ని సెక్టర్స్ అనేవి ప్రీ కోవిడ్ లెవెల్స్కి రాలేదు. మెయిన్లీ ఎవరు? హోటల్స్ కానీ
ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రీ గ్రోత్ లెవెల్స్కి రాలేదు. ప్రీ కోవిడ్ లెవెల్స్లో వాళ్ళ గ్రోత్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు చూసుకుంటే టోటల్ -15.5% ఉన్నారు. అంటే ఒక్కసారి చూడండి, కోవిడ్ ముందు అంటే 2019లో హోటల్ గ్రోత్ రేట్ 30% ఉందనుకున్నామా, అండ్ ఇప్పుడు 2022లో 15% ఉంది. సో ఇప్పుడు 15% గ్రోత్ రేట్ ఉన్నా అప్పటితో పోల్చుకుంటే -15% కదా. ఎస్, అందుకే -15.5% అని అన్నారు. సార్ ఎందుకు వీటికి ఎక్కువ ఎఫెక్ట్ తగిలింది? హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వలన డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి చాలామంది వీటి యూసేజ్ అనేది తగ్గింది, అప్పుడు ఉన్నంత ఎక్కువ యూస్ చేయడం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో చాలా వరకు కూడా ప్రీ కోవిడ్ లెవెల్స్తో పోల్చుకుంటే సప్లై సైడ్ కొంతవరకు బాగానే ఉంది. దెన్ వాట్ అబౌట్ డిమాండ్ సైడ్ చూడండి. ఇప్పుడు ఆథర్ డిమాండ్ సైడ్ చూడమంటున్నారు. సప్లై సైడ్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఎంత సప్లై చేస్తుంది, ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఎంత సప్లై చేస్తుంది, అవన్నీ సప్లై సైడ్ ఫ్యాక్టర్స్. డిమాండ్ సైడ్ ఏంటి? డిమాండ్ సైడ్ అంటే ప్రజలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందమ్మా? అంటే నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తావు అంటే నీ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నీది ఒక చిన్న యూనిట్ ఉంది, ఈ చిన్న యూనిట్ నుంచి 100 చాక్లెట్స్ తయారు చేస్తాం, 100 చాక్లెట్స్. అయితే కోవిడ్ తర్వాత నీ చాక్లెట్ డిమాండ్ పెరిగి 150 చాక్లెట్స్కి వెళ్ళింది, 200 చాక్లెట్స్కి వెళ్ళింది. అయితే నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో కేవలం నువ్వు 200 చాక్లెట్స్ మాత్రమే తయారు చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ 300 చాక్లెట్స్ కావాలి అని ఆర్డర్ వస్తున్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? డిమాండ్ పెరుగుతుంది అని. సో దీన్ని నేను మరింత పెద్దది చెయ్యాలనుకుంటాను అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాను కదా, వీటినే డిమాండ్ సైడ్ అని అంటారు. అంటే డిమాండ్ పెరగడం వలన ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే వాటిని డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. అయితే డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2019లో ఉన్న క్వార్టర్ కన్నా 2022లో ఉన్న క్వార్టర్ 1ని బాగున్నాయి అని చెప్తున్నారు. వీటిలోనమ్మా దట్ ఈజ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. క్లియర్? సో ఇది అవసరం లేదు, దట్ ఈస్ ఫైన్. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రైవేట్ పీపుల్ లాస్ట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు. ఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది 26% దగ్గర ఉందన్నమాట. క్లియర్? సో అంటే ప్రజలు ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు. మనం ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నామంటే అర్థం ఏంటి? డిమాండ్ కూడా ఎక్కువే చేస్తున్నాము. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత సెకండ్ వన్ చూడండి, దట్ ఈస్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? స్థిర మూలకర దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. జనరల్గా దీన్ని తెలుగులో స్థూల స్థిర మూలధన నిర్మాణం అని అంటాం. అంటే ఏంటి? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఫిక్స్డ్గా ఎంత క్యాపిటల్ మనం పెడుతున్నాము అనేది. క్లియర్? ఎంతవరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అంటే అర్థం ఏంటి? జనరల్గా ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఒక 1000 రూపీస్ ఎర్న్ చేస్తే మొత్తం 1000 రూపాయలు ఖర్చు పెట్టరు, అవునా? ఒక 200 ఖర్చు పెట్టి ఒక 800 దాచుకున్నారు అనుకోండి. అయితే ఈ దాచుకునేది ఎక్కడ పెట్టుకుంటారు? అయితే బ్యాంక్స్లో పెట్టుకుంటే అది క్యాపిటల్ కింద అవుతుంది. ఎందుకు? బ్యాంక్స్ వాళ్ళు వేరే వాళ్ళకి అప్పిస్తారు కాబట్టి. క్లియర్? సో అటువంటిదే ఇక్కడ చెప్తున్నారనమాట. అటువంటి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది బాగా ఉంది, దట్ ఈస్ 20% ఉంది. అంటే డిమాండ్ సైడ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా వచ్చిన ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ చేసి మిగిలిన బ్యాంక్లోనే దాస్తున్నారు. క్లియర్? సో అండ్ ఆ తర్వాత ఇవన్నీ చూసుకుంటే 2019లో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 6.7% ఉండేది. ఇప్పుడు 20% ఉంది అంటే ఎక్కువ మంది బ్యాంక్స్లోనే పెట్టుకుంటున్నారు, అమౌంట్ హోల్డ్ చేసుకుంటున్నారు అని మీనింగ్, అవునా? ఎస్. అండ్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రేట్స్ కూడా. క్లియర్? ఇన్వెస్ట్మెంట్స్
ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు అనేది చూసుకుంటే అవి కూడా ఎక్కువగానే ఉంది. క్లియర్. అండ్ లాస్ట్ ముందు కన్నా చూసుకుంటే ఎక్కువగానే ఉంది. యాజ్ ఆఫ్ నౌ 28% ఉంది అని చెప్తున్నారన్నమాట. అండ్ ఆ తర్వాత టోటల్ నెట్ ఎక్స్పోర్ట్స్ అని అన్నారు. మన టోటల్ జీడిపిలో నెట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇది కాస్త తగ్గింది. ఎంతవరకు వచ్చింది? -6.2%. ఎందుకు? అఫ్కోర్స్ ప్రీ కోవిడ్ ముందు ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండేవి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ముందుగా ఏంటి? నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అయితే ఇండియాలో అయితే ఇంపోర్ట్స్ ఎక్కువ కదమ్మా ఎక్స్పోర్ట్స్ వరకు, అందుకనే మనకి -6% వస్తుంది. ఎందుకు? నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తాం కాబట్టి -6% ఎలాగొచ్చింది? ఎక్స్పోర్ట్స్ మనం 20 చేస్తే ఇంపోర్ట్స్ ఎంత చేస్తున్నాం? 26.2 చేస్తున్నాం. సో -6.2% ఏదైతే ఉందో అదే అనమాట. క్లియర్. సో 20 వాల్యూస్ అర్థమవుతుంది కదా. జనరల్గా నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను, పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకోవడానికి జనరల్గా. క్లియర్. ఎస్. అయితే నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది జీడిపిలో యాడ్ చేస్తారు. అది -6.2% ఉంది. క్లియర్. అంటే జనరల్గా ఇప్పటికీ కూడా మన ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఇటువంటి అడ్వర్స్ కంట్రిబ్యూషన్ అనేది చాలా డేంజర్ అనమాట లాంగ్ టర్మ్లో. ఇది వీలైనంత వరకు కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియా కూడా ఏమని తీసుకొస్తుంది? మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చింది కాబట్టి జనరల్గా ఇటువంటి ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కువ రోల్ ప్లే చేయగలము. క్లియర్. ఎస్. సో అయితే ఇప్పుడు ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇండియా ఇప్పటికీ 7% గ్రోత్ రేట్ చూపించే ఛాన్సెస్ ఉంది. Q1లో కాస్త ఆర్బీఐ మెన్షన్ చేసిన దానికన్నా ఎన్ఎస్ఓ తక్కువ మెన్షన్ చేసినప్పటికీ కూడా 7% గ్రోత్ రేట్ ఫర్ ఓవరాల్ ద ఇయర్ 2022-23 అనేది మనం అచీవ్ చేయగలము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో దానికి అనుగుణంగా ఏం చేయాలి? పాలసీ సపోర్ట్ చేయాలి. అంటే గవర్నమెంట్ నెక్స్ట్ తీసుకొచ్చే పాలసీ మెషర్స్ అన్నీ కూడా ఈ గ్రోత్ రేట్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ కంట్రిబ్యూషన్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటే అప్పుడు 7% గ్రోత్ రేట్ అనేది మనం చేరుకోగలం. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్స్ కూడా చూసుకుంటే బ్యాంక్స్ ఇచ్చే క్రెడిట్ కూడా పెరిగింది. సో బ్యాంక్స్ క్రెడిట్ అంటే అప్పు ఇస్తారు. అప్పు దేనికి తీసుకుంటాము? అప్పు మనం జనరల్గా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాలి అంటే నా దగ్గర డబ్బులు సరిపోవు, నాకు బ్యాంక్ ఇస్తుందన్నమాట. అలా ఇచ్చే రేట్ పెంచింది అంటే దాని అర్థం ఏంటి? నాకు ఎక్కువ అప్పిస్తుంది. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత జిఎస్టీ కలెక్షన్స్ కూడా 1.4 lakh crores దాటి కన్సిస్టెంట్గా 4-5 months దాటి వస్తున్నాయి కాబట్టి అది క్లియర్ కట్గా మనకి జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయంటే కన్జంప్షన్ బాగానే ఉంది. క్లియర్. సో వీటన్నిటితో చెప్తున్నారు గవర్నమెంట్ అఫ్కోర్స్ ఎక్కువ ఖర్చు పెడుతుంది అండ్ మరింత ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఈ టైంలో ఎప్పుడైతే సొసైటీలో ఇలా పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తాయో ఖచ్చితంగా గవర్నమెంట్ తన వంతు ప్రయత్నం తను చేయాలన్నమాట. ఖచ్చితంగా ఇవి తీసుకొని రావాల్సిందే అని చూస్తాము. క్లియర్. ఎస్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ ఇదే కాదు, ఇన్వెస్ట్మెంట్ రేట్ కూడా మనం పెంచుకోగలిగితే ఇంకా అది చాలా మంచిది. ఎందుకు? ఇండియా నెక్స్ట్ 25 years కల్లా అంటే 100 years నేషన్కి వస్తుంది అంటున్నాం కదా. అంటే 2047 కల్లా ఇండియా అనేది ఇప్పుడున్న డెవలపింగ్ స్టేజ్ నుంచి డెవలప్డ్ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే ప్రతి సంవత్సరం సింపుల్గా 8% to 9% గ్రోత్ రేట్ ఉండాలి. ఇలా 8 to 9% గ్రోత్ రేట్ ఉంటేనే 100 years కల్లా మనం డెవలప్డ్ కంట్రీ పొజిషన్లోకి వెళ్ళగలము. అలా వెళ్ళాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సస్టైనబుల్గా కంటిన్యూస్గా ఉంచాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎందుకు? జనరల్గా మనం చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఓవరాల్ రియల్ జీడిపి
రియల్ జీడిపి ఎంత ఉందంట ఇండియాలో 2022-23 కల్లా 183.4 lakh crores అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్లియర్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఇండియా జీడిపి మొత్తం 183.4 lakh crores వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్. సో ఇట్లా వెళ్ళడం మంచిదే, బట్ ఇది ఇంకా సరిపోదు, ఇంకా వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. మన గ్రోత్ అనేది నెక్స్ట్ ఇయర్స్ అన్నీ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. వీటి మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే మాత్రమే మనం అనుకున్న గ్రోత్ రేట్స్ని అచీవ్ చేస్తూ ఇండియాని డెవలప్డ్ కంట్రీ పొజిషన్లో ఉంచగలము అని ఆథర్ చెప్తున్నారనమాట. సో చూసారు కదమ్మా, ఇంపార్టెంట్ డేటా స్టాటిస్టిక్స్ అన్నీ కూడా నేను చెప్పాను, బట్ ఓవరాల్గా ఇంపార్టెంట్ అయినవి మాత్రమే రాసుకోండి. ఇండివిజువల్ Q1 అవసరం లేదు, ఈ డేటా మీరు రాసుకోవచ్చు. అండ్ ఇది గుర్తుంచుకోండమ్మా, డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనం ఇక నుంచి 8 to 9% గ్రోత్ రేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. క్లియర్. సో చూసారు కదమ్మా ఎడిటోరియల్ ఆర్టికల్. దీని మీద నేను లాస్ట్లో క్వశ్చన్ కూడా ఇస్తాను. ట్రై టు యూజ్ దిస్ ఆర్టికల్ అండ్ ఈ డేటా యూజ్ చేసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండమ్మా. క్లియర్. ఎస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు. సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ అమ్మ. ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్. సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్. సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్. 60,000 రూపీస్ మీకు ఫీజ్ అమ్మా ఆన్లైన్ అయితే, ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్. సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్. మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్. సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద బర్డన్ దట్ ఉమెన్ బేర్. క్లియర్. ఉమెన్ ఎటువంటి బరువు బాధ్యతలు మోస్తున్నారు అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ మనం GS1 సొసైటీలో చూస్తాము అండ్ GS2 సోషల్ జస్టిస్లో కూడా చూస్తాం. సోషల్ జస్టిస్ ఎందుకంటే ఈ రెండు ఇష్యూస్లో కూడా మనకి ఉమెన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అండ్ వన్ థింగ్ అమ్మా, ఉమెన్ ఇష్యూస్ అనేవి కేవలం GS1 GS2లో మాత్రమే కాదు, ఈవెన్ ఎస్ఐ ఆన్సర్ రైటింగ్లో కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఇయర్స్ అంటే ఈవెన్ 2019లో కూడా లేటెస్ట్గా చూస్తే ఎస్ఐ క్వశ్చన్ అనేది ఉమెన్ ఇష్యూస్ మీద ఇవ్వడం జరిగింది. సో ఉమెన్ ఇష్యూస్ అనేవి ఎస్ఐ ఆన్సర్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ ఆథర్స్ ఇద్దరు కూడా బ్యూటిఫుల్గా ఎలా రాయాలో అలా రాశారనమాట. అంటే చెప్పకనే చెప్పినట్టు చెప్పడం జరిగింది మొత్తం కూడా. మనం వీళ్ళు ఉపయోగించిన స్టైల్ అనేది మన ఎస్ఐ ఆన్సర్ రైటింగ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఆథర్ చూడండమ్మా, ఆథర్ క్లియర్గా మల్తి అనే ఒక అమ్మాయి పేరు తీసుకోవడం జరిగింది, మల్తి. సో స్టోరీ అంతా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఏంటి
సో ఈమె మల్తి ఆగస్ట్ 15th రోజు చాలా హౌసెస్ వరకు జెండాని ఎగరేస్తుంటే బట్ మల్తి మాత్రం దగ్గరలో ఉన్న పబ్లిక్ ట్యాప్ ఎంత దూరం అంట 500 మీటర్స్, అంటే ఒక 1/2 కిలోమీటర్లో ఉన్న పబ్లిక్ ట్యాప్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. క్లియర్? అంటే అందరూ జెండా వందనం చేసుకుంటే ఈమె మాత్రం ఇంట్లో నీళ్ళు ఉండాలి కదా, నీళ్ళు లేకపోతే ఎలాగా? సో పబ్లిక్ ట్యాప్ దగ్గరికి వెళ్ళింది. అయితే అది ఎంత దూరం? 500 మీటర్లు. క్లియర్? అయితే ఎందుకు ముందుగా వెళ్తుంది? ఎందుకంటే కాసేపు ఆగితే పబ్లిక్ ట్యాప్ దగ్గరికి జనాలందరూ వచ్చేస్తారు. క్లియర్? డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ అయినప్పటికీ కూడా పబ్లిక్ ట్యాప్ ఒకటే ఉంది అంటే జనరల్గా ఎంతమంది వస్తారు? హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్. అక్కడ ఎంతమంది ఉమెన్ ఉంటే వాళ్ళు బకెట్లు అన్నీ పట్టుకొని వచ్చేస్తారు. మనకి వేరియస్ మూవీస్లో చూస్తారు కదమ్మా. సో మూవీస్లో చూపించినప్పుడు సరదాగా నవ్వుకుంటాం, కానీ రియల్ లైఫ్లో అది చాలా కష్టమైన ప్రాబ్లం అన్నమాట. అది ఆ ప్రాబ్లం కేవలం ఉమెన్ మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకు? వాళ్ళ టైంలో, వాళ్ళ డే టైంలో మ్యాక్సిమం ఎవరికైతే వాటర్ రిసోర్సెస్ లేవో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వాటర్ కలెక్షన్కే చేస్తున్నారనమాట. అంటే దగ్గరలో నుయ్యి ఎక్కడుంది, దగ్గరలో బావి ఎక్కడుంది, దగ్గరలో పబ్లిక్ ట్యాప్ ఎక్కడుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి అని చూసుకుంటారనమాట. పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళ మొదటి ఉద్దేశం అంతా కూడా పిల్లల్ని స్కూల్కి పంపిద్దామా అని కాదు. ఏంటి, ఈరోజు నీళ్ళు నేను వేగంగా తీసుకొని రాగలనా, నీళ్ళు మోసుకొని రాగలనా అని మాత్రమే ప్రాబ్లం ఉంటుందన్నమాట. క్లియర్? అయితే ఈ వాటర్ ట్యాప్ దగ్గర కేవలం 2 గంటలు మాత్రమే నీళ్ళు వస్తాయి. అయితే ఒక రోజుకి 2 సార్లు వస్తాయి. వచ్చిన ఒక్కొక్కసారి 2 గంటలు మాత్రమే నీళ్ళు రావడంతో ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే గుంపులుగా ఉంటారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 10,000 మంది ఉంటారు అని చెప్తున్నారనమాట. అంటే ఇది ఒక టిపికల్ విలేజ్ తీసుకుంటే అక్కడ ఉమెన్ పడిన కష్టాలు ఏంటి అనేది ఇక్కడ నీట్గా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్స్ ఇలా చదవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, అయితే అది అయిపోయిన తర్వాత ఆమెకి వెళ్తుంది, గ్యారంటీగా నీళ్ళు వస్తాయి అనేది లేదనమాట. ఓకే, అయితే గ్యారంటీగా నీళ్ళు రాకపోతే ఏంటి? గ్యారంటీగా నీళ్ళు రాకపోతే అక్కడ వేరే దగ్గర ఉన్న కొలాయి దగ్గరికి వెళ్ళాలి. క్లియర్? సో అయితే ఇప్పుడు చూడండి, ఆ కొలాయి దగ్గరికి వెళ్ళొస్తే మరింత టైం పడుతుంది. లేదు, ఈ 500 మీటర్లలోనే నీళ్ళు వస్తున్నాయంటే అట్లీస్ట్ 10 నుంచి 12 బిందెల దాకా ఆమె నీళ్ళు మోయాలన్నమాట. ఎందుకు? ఒక గంటలో ఇన్ని మోయాలి, గంటలో 10 నుంచి 12 బిందెల దాకా మోయాలి. ఎందుకంటే ఆమె వాళ్ళు చాలా పూర్ ఇన్కమ్ ఫ్యామిలీ. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు సన్స్ ఉంటారు, అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉంటారనమాట. క్లియర్? సో ఇంతమంది ఉండడం వలన కనీసం 10 నుంచి 12 బిందెలు పడితే కానీ సరిపోదు. అయితే ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే మల్తీ లాగానే ఇండియాలో 75% ఉమెన్, క్లియర్, ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటున్నారో 75% ఉమెన్ కేవలం వాళ్ళ టైం అనేది ప్రతిరోజు ఈ నీటి గురించే వెళ్ళిపోతుంది అని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రీసెంట్ రిపోర్ట్ 5 చెప్తుంది. అర్థమవుతుందమ్మా? ఆథర్ ఈ డేటాను మనకి ఎలా ఇచ్చాడు? మల్తీ అనే క్యారెక్టర్ని యూజ్ చేసి ఈ 75% పీపుల్ ఇలానే డే అంతా వేస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకు? మినిమం గవర్నమెంట్ డ్యూటీ అమ్మ ఇట్లా వాటర్ ఇవ్వడం అనేది, అవునా? ఎస్. సో అందుకని ఇట్లాగే ఇంట్రడ్యూస్ చేశారమ్మా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 ప్రకారం 75% ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఇటువంటి టైం కన్స్యూమింగ్ ఎఫర్ట్స్ అనేవి చేస్తున్నారు. క్లియర్? ఎస్. అయితే రిమైనింగ్ అవర్స్ అనేవి ఖాళీ చేశారంటే నో, వాళ్ళకి డేలో ఎండ్ అనేది ఉండదమ్మా. కంటిన్యూస్గా ఏదో ఒక దాని గురించి కష్టపడుతూ ఉండాల్సిందే. అయితే దాన్ని ఏమంటారు? డ్రడ్జరీ అని అంటారు. గుర్తుంచుకున్నామా? డ్రడ్జరీ అంటే
చాకిరీ అంటే ఎక్కువ వర్క్ చేస్తే చాకిరీ అని అంటాం కదా. సో పని చాకిరీ కష్టం ఎక్కువ ఉంటుందన్నమాట. క్లియర్. సో దాన్ని డ్రడ్జరీ అని అంటాము. ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆర్టికల్లో చాలాసార్లు యూజ్ చేయడం జరిగింది అండ్ యూపీఎస్సీలో కూడా జనరల్గా ఇస్తాడు. కాబట్టి ఈ టర్మ్ మీనింగ్ మీకు తెలియాలన్నమాట. డ్రడ్జరీ అంటే ఏంటి? వెట్టి చాకిరీ, చాకిరీ అని అంటాం కదా. ఎస్, దాని గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. క్లియర్. అయితే ఇక్కడ ఆమె ఫస్ట్గా డేలో స్టార్టింగ్ వాటర్ తెచ్చుకున్న తర్వాత ఆమె ఫ్యూయల్కి వెళ్ళాలి. సార్ ఫ్యూయల్కి వెళ్ళడం ఏంటి? అక్కడ గ్యాస్ స్టవ్స్ ఉండవమ్మా. ఎక్కడైతే వుడెన్ స్టిక్స్ దొరుకుతాయో ఆ వుడెన్ స్టిక్స్ని తెచ్చుకోవడానికి వెళ్తూ వాళ్ళు ఉండాలి. కట్టెలు ఏరుకోవడం అంటాం కదా, దాన్నే అన్నమాట. ఇలా ఫ్యూయల్కి ఆమె వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో ప్రతి పని చేయాల్సిన బాధ్యత ఆమె అన్నమాట, ఆమెదే ఉంటుంది. క్లియర్. ఆమెకి సరైన వాటర్ లేకపోవడం వలన, ఫ్యూయల్ లేకపోవడం వలన, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అంటే ఇంట్లో ఉండాల్సిన మినిమం ఐటమ్స్ లేకపోవడం వలన ఆమె కష్టం అనేది 24 గంటలు ఉంటుంది. ఆమె బాధ కూడా అదే ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. సో దీంతో ఇప్పుడు చూడండి, చాలామందికి మల్టీలాగా చాలామందికి వాటర్ సోర్స్ దగ్గరలో లేదు. దాదాపుగా 2.5 కిలోమీటర్ల దాకా వెళ్ళి దగ్గరలో ఉన్న పబ్లిక్ వెల్ బావి అన్నమాట, బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకునేసరికి రోజులో 4 నుంచి 5 గంటల దాకా వాళ్ళకి సమయం అనేది వృధా అవుతుంది. అంటే నీళ్ళు మోసుకోవడానికే వాళ్ళకి 4 to 5 hours అవుతుంది. అంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడమ్మా. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. క్లియర్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 2005లోని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే సార్ మరి వాటర్కి ఇంకే ఆప్షన్ లేదా? ఎస్, మరొక ఆప్షన్ ఉంది. ఏంటి? వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనేది లాస్ట్ ఆప్షన్ వాళ్ళకి. బట్ అది చాలా ఎక్కువ కదా. క్లియర్. ఎందుకు? డైలీ 10 నుంచి 12 బిందెలు కొనాలి అంటే వాళ్ళు ₹2 బిందె పెట్టినా కూడా రోజుకి నీళ్ళ కోసం 50 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా? ఎస్. సో అంత ఖర్చు పెట్టడం అనేది వాళ్ళకి కష్టం. సో ఎన్ని గంటలైనా కూడా వీటి గురించే వాళ్ళు శ్రమిస్తారు. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత ఆమెకి వాటర్ వచ్చిన తర్వాత ఆమె కుకింగ్ చేయాలి. ఆమె కుకింగ్ గురించి ఫైర్వుడ్ ఇటువంటి వుడెన్ స్టిక్స్ తెచ్చుకోవడానికి కానీ, అగ్రికల్చరల్ రెసిడ్యూ. క్లియర్. అగ్రికల్చర్లో మిగిలిపోయే చిన్న చిన్నవి కానీ తెచ్చి వంట చేస్తారనమాట. అంటే ఏంటి? కింద కట్టెలు కాల్చడం అంటాం కదా, అట్లా కాల్చడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎస్ ఆఫ్ కోర్స్ సార్ దీనికి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద వాళ్ళకి గ్యాస్ స్టవ్స్ వస్తాయి కదా, గ్యాస్ వస్తుంది కదా. అంటే ఎస్, మల్టీ కూడా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ వచ్చింది. బట్ నెక్స్ట్ టైమే గ్యాస్ ప్రైసెస్ పెరిగిపోవడం వాళ్ళ దగ్గర అంత లేదు. అంటే ఈరోజు దాదాపుగా 900 రూపాయల దాకా గ్యాస్ స్టవ్ ఉంది అంటే వాళ్ళు ఎలా పే చేయగలరు? అంత పే చేయలేరు. సో గ్యాస్ ఫస్ట్ టైం ఫ్రీగా వచ్చినప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ దానికి పెట్టలేకపోయేసరికి గ్యాస్ను వదిలేసి మళ్ళీ ఫ్యూయల్కి వెళ్ళిపోయారు. అంటే ఇలా మల్టీలాగా దాదాపుగా 52% ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వచ్చిన గ్యాస్ని ఉపయోగించి మళ్ళీ తర్వాత వెంటనే ఫ్యూయల్ వుడ్కి వెళ్ళిపోయారు అని ఎవరు చెప్తున్నారంటే ఈ రిపోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్. క్లియర్. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏం చెప్తున్నారు? ఇలా ఉమెన్కి గ్యాస్ వచ్చినప్పుడు యూజ్ చేసి తర్వాత డబ్బులు పెట్టుకోలేక గ్యాస్ కొనలేక వదిలేశారు అని చెప్తున్నారనమాట. సో ఇంపార్టెంట్ డేటా అంతా రాస్తున్నారు కదమ్మా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జనరల్గా ఎక్కువ శాతం కష్టపడాలి. ఎందుకు? ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోవడం వలన 3 పూటలు కూడా అప్పటికప్పుడు వంటలు చేసి అప్పటికప్పుడు కడుక్కొని ఇంటిని శుభ్రం చేసుకొని ఓకే పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన పనులు అనేవి రెగ్యులర్గా ఆమె షెడ్యూల్లో ఉంటుంది. అండ్ ఇదే కాదు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వలన, అవునా, ఈ మధ్య ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోవడం వలన హస్బెండ్కి వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అందరూ పడుకొని పోయిన తర్వాత ఆమె కుట్లు మిషన్ కొనుక్కున్నది, స్వింగ్ మిషన్. క్లియర్. కుట్లు మిషన్ కొనుక్కొని
బట్టలు కుట్టడం లాంటి పని చేస్తుంది. అయితే రోజులో ఆమెకు టైం ఉండదు. అందుకనే అందరూ పడుకొని పోయిన తర్వాత ఈమె ఎక్స్ట్రా 1 గంటో 2 గంటలో ఉండి ఈ బట్టలు కుట్టడం చేసి ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో దానికి తగ్గట్టుగా మినిమం కష్టపడడానికి ఆమె ట్రై చేస్తుంది. అంటే ఆమె చాకిరీ నిజంగా వెట్టి చాకిరీ అయిపోతుంది. సో ఇలా చేయడం వలన ఆమె పూర్తిగా వీక్ అయిపోతుంది అనమాట. స్కెలిటల్ డిజార్డర్స్ వస్తున్నాయి, ఆమె ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఆమె మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది, ఆమె బాడీ హెల్త్ సేఫ్టీ అనేది డేంజర్లో పడుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో చాకరీ అనేది ఉమెన్ ఎర్లీ ఏజ్లో వస్తే ఆమె స్కూల్ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చెప్తున్నారనమాట. ఏ విధంగా చెప్తున్నారు? జనరల్గా బాయ్స్ చిన్న ఏజ్లో 7.3 ఇయర్స్ స్కూల్స్కి వెళ్తే గర్ల్స్ మాత్రం 4.9 ఇయర్స్ మాత్రమే వెళ్తున్నారు. ఎందుకు? చాలా వరకు వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతుంది. మెంటల్ స్ట్రెస్ వలన స్కూల్కి కూడా మిస్ అవుతారు. క్లియర్? సో చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయిలు బ్యాగ్ వేసుకోకుండా బిందెలు పట్టుకొని వాటర్ సోర్సెస్ దగ్గర నిల్చోవలసిన పరిస్థితి ఉంది అన్నమాట. క్లియర్? అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పారు? ఇటువంటి మెంటల్ స్ట్రెస్ వలన వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే మెదడు పెరగడం లేదనమాట. క్లియర్? అంటే ఏంటి? క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా రావడం లేదు. ఎందుకు? వాళ్ళకి పొద్దున్న లేస్తే పనంతా కూడా ఇంట్లో పని చేయాలి, చాకరీ చేయాలి, నీళ్ళు తెచ్చుకోవాలి, బట్టలు కుట్టాలి, అంతే తప్ప చదువుకోవాలి, ఒకటి తెలుసుకోవాలి, గ్రో అవ్వాలి అలాంటి ఆప్షన్ కూడా వాళ్ళకి లేదు అని చెప్తున్నారన్నమాట. సో అందుకే ఆథర్ ఇక్కడ ఏమని చెప్తున్నారు? బ్రాడర్ ఇష్యూస్లో వీటిని మనం ఆలోచించగలగాలి అని చెప్తున్నారు. అయితే రీసెంట్గా గుజరాత్లో బనస్ స్కంత ఇది ఒక ఏరియా ఇన్ గుజరాత్ అన్నమాట. అక్కడ పైప్డ్ వాటర్ సప్లై ఇవ్వడం వలన వాళ్ళకు రోజు 4 నుంచి 5 గంటలు కష్టపడుతున్నారు కదా వాటర్ తెచ్చుకోవడానికి. ఈ టైం అంతా సేవ్ అయ్యి దీన్ని ప్రొడక్టివ్గా జాబ్ చేసుకుంటున్నారు. ఒక చిన్నపాటి జాబ్ చేసుకోవడం వలన ఈ 4-5 గంటలు కూడా నీళ్ళకి వెళ్ళకన్నా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన చిన్న దానితో వాళ్ళకి రోజులో 4-5 గంటలు మిగిలి వాటిని డబ్బుల కింద మార్చుకోగలుగుతున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఇండియా ఇప్పటికీ ఈ పొజిషన్లో ఉండకూడదు. చిన్న చిన్న చేంజెస్ చేయడం వలన ఉమెన్లో చాలా వరకు టైం ఫ్రీ అవుతుంది, వాళ్ళు గ్రో అవ్వగలరు. దేశానికి 75 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి, అవునా? అండ్ ఈరోజు ఉమెన్ ప్రెసిడెంట్ కింద సెకండ్ ఉమెన్ అనమాట. అంటే ఉమెన్ అంత పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఉమెన్ వర్క్ కేవలం హౌస్ హోల్డ్ డొమెస్టిక్ వర్క్స్కి మాత్రమే లింక్ చేసి వాళ్ళ గ్రోత్ని ఆపేయకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఈ చాకరీ నుంచి వాళ్ళకి విముక్తి లేదా విముక్తి అనేది ఇవ్వాలి. సో దీంతో ఏం చేయాలి? ఎట్లా రావాలంట? ఇంట్లో మెన్ కూడా, క్లియర్, మెన్ కూడా, అబ్బాయిలు కూడా అమ్మాయిలతో సమానంగా కష్టపడి ఇంటి పనిని షేర్ చేసుకుంటే అమ్మాయిలకి కాస్త విశ్రాంతి అనేది వస్తుంది. వాళ్ళకి మెంటల్గా, ఫిజికల్గా, ఇమ్యూనిటీ పరంగా డిసీజెస్ ఎక్కువ రావు, స్ట్రెస్ కూడా అవ్వరు, అండ్ ఎకనామిక్ గ్రోత్లో అనేది చాలా ముందు ఉంటుంది. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అండ్ ఇండివిజువల్ హౌస్లో కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఉమెన్ ఇటువంటి చాకరీ నుంచి బయటికి రావాలంటే ఎటువంటి రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఇస్తారు? క్లియర్? అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏ విధమైన రికమెండేషన్స్ ఇస్తారో ఒక 2-3 రికమెండేషన్స్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. దిస్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీ థింకింగ్ స్కిల్స్ని పెంచుతాయి. అయితే ఇక్కడ ఆర్టికల్ కూడా నేను చెప్పాను కదా, ఆథర్ చాలా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ పెడుతూ నీట్గా ఒక ఎస్ఏ ఆన్సర్ పెడుతున్నట్టు పెట్టారు. ప్రతి చోట కూడా మల్టీ అనే నేమ్ యూజ్ చేసుకొని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అతను చెప్పడం జరిగిందనమాట. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఎస్ఏ అమ్మ. క్లియర్? సో దీన్ని జాగ్రత్తగా చూసుకున్నారు కదా, ఇట్లానే మీరు ఆన్సర్ రాయడానికి ప్రాక్టీస్ చేయండి అన్నమాట. ఫైన్. ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఫేవర్స్ ఎర్లీ సొల్యూషన్ ఫర్ తీస్తా అండ్ అదర్ ఇష్యూస్. అయితే ఈ ఆర్టికల్ మనకి
GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు ఇండియాకి రావడం జరిగింది. క్లియర్? సో కొన్ని డీలింగ్స్ అవి పెంచుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఇప్పుడు దేనికి మెయిన్ వచ్చారంటే నెక్స్ట్ ఇయర్ బంగ్లాదేశ్ ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది. సో ఎలక్షన్స్లో మళ్ళీ గెలవాలి, నైబరింగ్ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, సో రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కూడా సాల్వ్ చేసుకుంటున్నాం అని ప్రొజెక్షన్లో కూడా హెల్ప్ అవుతుంది అని షేక్ హసీనా గారు ఇండియాకి రావడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమేమి చెప్తున్నారు ఈమె మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తా అనే రివర్ వాటర్ ఇష్యూస్ అనేవి ఇండియా బంగ్లాదేశ్లో ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయాలి అని చూస్తున్నారనమాట. అయితే ఈ తీస్తా రివర్ ఎక్కడ, దీని ఆరిజిన్, తీస్తా రివర్ ఆరిజిన్ ఇండియాలో సిక్కిం స్టేట్లో జరుగుతుందమ్మా. ఇండియాలో సిక్కిం స్టేట్లో జరుగుతుంది. దెర్ ఈజ్ వన్ లేక్, ఆ లేక్ దగ్గర ఆరిజిన్ జరుగుతుంది. ఆ లేక్ పేరు గుర్తుంచుకున్నామా, సో లామో లేక్. సో లామో లేక్ దగ్గర ఆరిజిన్ ఇది తీసుకుంటుంది అన్నమాట. క్లియర్? అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్కిం నుంచి, సిక్కిం తర్వాత వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. క్లియర్? అంటే ఇది ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ఫ్లో అయ్యే రివర్. కేవలం ఈ 2 నేషన్స్లో మాత్రమే ఫ్లో అవుతుంది. ఇది ఫ్లో అవుతూ బంగ్లాదేశ్లో ఎక్కడ కలుస్తుంది, బ్రహ్మపుత్ర. క్లియర్? బంగ్లాదేశ్లో ఉన్న బ్రహ్మపుత్ర రివర్లో బ్రహ్మపుత్ర కూడా ఇండియా నుంచే వెళ్తుంది కదా, ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళిన బ్రహ్మపుత్ర, సిక్కింలో స్టార్ట్ అయిన తీస్తా రివర్ అనేది బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రలో కలుస్తుంది. క్లియర్? బ్రహ్మపుత్రలో కలుస్తుంది. అంటే మనం ఏమని చూస్తాం, ఈ రివర్ కేవలం 2 నేషన్స్లోనే పాస్ అవుతుంది. ఇది సిక్కింలో ఆరిజిన్ తీసుకుంటుంది. దాని లేక్ సో లెహమో లేక్, ఈ లేక్ దగ్గర ఇది ఆరిజిన్ అవుతుంది. క్లియర్? సో సిక్కిం, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ అండ్ ఎక్కడ కలుస్తుంది, బ్రహ్మపుత్ర రివర్ దగ్గర కలుస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ టు హోల్డ్ అనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ మనం ఈ రివర్ చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి ఇక్కడ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే ఈ రివర్ నుంచి వచ్చే వాటర్ సోర్సెస్ అనేవి బంగ్లాదేశ్లో ఇరిగేషన్కి, ఫార్మర్స్ రైట్, అండ్ ఆ తర్వాత హౌస్ హోల్డ్ కన్జంప్షన్కి, అండ్ ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్కి, అండ్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ యూసేజ్కి, వీటన్నిటికీ కూడా రివర్స్ అనేవి ప్రతి నేషన్కి కావాలి. క్లియర్? సో అందుకని వీటన్నిటి గురించి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో యాక్చువల్లీ సిక్కింలో స్టార్ట్ అయిన వెస్ట్ బెంగాల్లో చాలామందికి వాటర్ పర్పస్, డ్రింకింగ్ పర్పస్గా ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళకి తీస్తా రివర్ ఇష్యూస్ అనేవి కాస్త ప్రాబ్లమేటిక్ అనమాట. ఎందుకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా చేస్తే తీస్తా రివర్ వల్ల వెస్ట్ బెంగాల్కి కాస్త లాస్ వస్తుంది, వాళ్ళ ప్రజలకి లాస్ వస్తుంది అని. క్లియర్? బట్ తీస్తా రివర్ వాటర్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వడం చాలా మంచిదన్నమాట. క్లియర్? సో దాని గురించి చెప్తున్నారు. అయితే ఇండియా బంగ్లాదేశ్లో టోటల్గా 54 రివర్స్ ఉన్నాయి. 54 రివర్స్ కామన్ రివర్స్ అనమాట ఇండియా బంగ్లాదేశ్లో ఫ్లో అవుతూ ఉంటున్నాయి. క్లియర్? సో వీటి గురించి సాల్వ్ చేసుకోవడానికి ఈమె వచ్చింది. అండ్ ఆ తర్వాత షీ ఆల్సో వాంట్ టు గో విత్ అగ్రిమెంట్స్. దేని మీద అగ్రిమెంట్స్? రిగార్డింగ్ రైల్వేస్, రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత స్పేస్ కోఆపరేషన్, తర్వాత మీడియా, తర్వాత వాటర్ షేరింగ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ 2 కంట్రీస్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ని తీసుకున్నారు ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, కోఆపరేషన్. క్లియర్? సో అందుకని ఈమె ఏమడుగుతున్నారు, ఇండియా అప్పర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి, అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటే ఏంటి, ఇండియా కాస్త హైట్లో ఉంది అండ్ రివర్ ఆరిజిన్ కూడా ఇండియాలో జరుగుతుంది, మేము లోయర్ రైపేరియన్లో ఉన్నాం అంటే ఇండియా కింద ఉన్నాం, వాటర్ అనేది మీ దగ్గర నుంచే ఫ్లో అవుతుంది కాబట్టి మీరే కాస్త చొరవ చూపిస్తే అది బాగా సాల్వ్ అవుతుంది ఇష్యూ అని వాళ్ళు చెప్తున్నారనమాట. క్లియర్? సో 2 నేషన్స్ కూడా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ని పెంపొందించుకోవాలి అని చూస్తున్నారు. క్లియర్? అండ్ ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు దీనికి జనరల్గా ఈ 2 కూడా సాల్వ్ అయిపోతే
ఈ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ అనేది ఒక కొలిక్కి వస్తుంది. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, కేవలం తీస్తా రివర్ మాత్రమే కాదు, దే ఆర్ ఆల్సో హియర్ టు స్పీక్ అబౌట్ కుషియారా రివర్. క్లియర్. కుషియారా, ఈ కుషియారా రివర్ ఆరిజిన్ ఎక్కడమ్మా? కుషియారా రివర్ ఆరిజిన్ అనేది ఎక్కడమ్మా? నాగాల్యాండ్. క్లియర్. సో ఆరిజిన్ అనేది నాగాల్యాండ్ స్టేట్లో జరుగుతుంది. క్లియర్. నాగాల్యాండ్. ఎందుకంటే కుషియారా రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ బరాక్ రివర్. బరాక్ రివర్ అనేది నార్త్ ఈస్ట్లో ఉంటుంది, ఇంపార్టెంట్ రివర్. ఈ బరాక్ రివర్ యొక్క డిస్ట్రిబ్యూటరీ అండ్ ట్రిబ్యూటరీయే ఈ కుషియారా రివర్. సో ఆరిజిన్ అనేది నాగాల్యాండ్లో జరుగుతుందన్నమాట. అంటే బరాక్ రివర్ జనరల్గా డైవర్స్ అయిపోతుంది. క్లియర్. సో డైవర్స్ అయిపోయి అస్సాం అండ్ ఆ స్టేట్స్లోకి వెళ్ళి తర్వాత మరొక పార్ట్ బంగ్లాదేశ్లో కూడా వెళ్తుంది. ఈ కుషియారా రివర్ ఇష్యూ కూడా ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నమాట. క్లియర్. సో అండ్ దాని తర్వాత 1971 స్పిరిట్ ఏదైతే ఉందో, ఏంటి సార్ 1971 స్పిరిట్? కామన్ ఫ్రెండ్షిప్ స్పిరిట్ అనేది ఉంది. అంటే 1971లో ఇండియా బంగ్లాదేశ్కి వార్ లిబరేషన్ టైంలో హెల్ప్ చేసింది. సో ఆ హెల్ప్కి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పటికీ గుడ్ రిలేషన్స్ అనేవి ఇండియాతో మెయింటైన్ చేస్తున్నారు. క్లియర్. సో అందుకని ఇప్పుడు ఈమె రాక అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాదమ్మా, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. అయితే ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు దే హ్యావ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటి? బంగ్లాదేశ్ రైల్వేస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ ట్రైనింగ్ అనేది ఇండియాలోనే ఇవ్వడం జరుగుతుంది అని అగ్రిమెంట్ ఇచ్చుకున్నారనమాట. అంటే ఏంటి? వాళ్ళని ట్రైనింగ్కి ఎక్కడెక్కడికో పంపించుకున్నా ఇండియాకే ట్రైనింగ్కి పంపిస్తారు అని కూడా యాక్సెప్టెన్స్ చేసుకున్నారు ఇద్దరు. క్లియర్. సో అయితే అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో స్పోక్ అబౌట్ ది మైత్రీ పవర్. గుర్తుంచుకున్నామా? మైత్రీ పవర్ ప్లాంట్. ది మైత్రీ పవర్ ప్లాంట్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. దీని కెపాసిటీ 1320 మెగావాట్. 1320 మెగావాట్. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ ఇన్ బంగ్లాదేశ్. క్లియర్. సో బంగ్లాదేశ్లో ఇండియా హెల్ప్తో మైత్రీ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను. దీని ఖర్చు దాదాపుగా $2 బిలియన్ దాకా అవుతుంది. $2 బిలియన్ అవుతుంది. అయితే ఇండియా దీంట్లో $1.6 బిలియన్ అప్పు కింద ఇస్తానన్నదన్నమాట. క్లియర్. అంటే 2 బిలియన్కి ఖర్చుకి అవుతుంది అంటే 1.6 బిలియన్ దాకా నేను పెడతాను అని అన్నది ఇండియా. క్లియర్. అయితే బంగ్లాదేశ్ దానితో అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ అనేది తెచ్చుకోగలది. క్లియర్. సో అందుకని ఇండియా కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. అంటే బెనిఫిట్ అనేది కేవలం ఇండియాకి మాత్రమే కాకుండా ఈవెన్ బంగ్లాదేశ్కి కూడా బెనిఫిట్ చేకూర్చాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. క్లియర్. సో అందుకని ఇక్కడ టోటల్గా ఏం చూస్తున్నాం? ఈవెన్ 2 నేషన్స్ కూడా వాళ్ళ రిలేషన్స్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. ఈవెన్ దే స్టార్టెడ్ few bridges, that is Rushpa. Clear. Rupsha rail bridge. సో రూప్షా రైల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడెక్కడ? మోంగ్లా పోర్ట్ నుంచి వెస్ట్ బెంగాల్కి. క్లియర్. అంటే ఇండియా బంగ్లాదేశ్కి రైల్ బోర్డర్ కూడా ఉందన్నమాట. క్లియర్. మోంగ్లా పోర్ట్ ఉంది కదా, వాటర్ పోర్ట్. మోంగ్లా పోర్ట్ బంగ్లాదేశ్లో ఉంది. అండ్ ఇండియాలో ఎక్కడికి? వెస్ట్ బెంగాల్కి కనెక్షన్ అయ్యేటట్టు ఒక రూప్షా రైల్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. క్లియర్. సో దీని వలన బంగ్లాదేశ్ మొత్తం కూడా కనెక్టివిటీ హబ్ అవుతుందన్నమాట. అంటే అది నార్త్ ఈస్ట్తో కలవడానికి, ఇండియా నార్త్ ఈస్ట్తో మాట్లాడడానికి బంగ్లాదేశ్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఇక్కడ నుంచి అని మీనింగ్ అనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఆమె వచ్చి కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్కి ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళకి ఒక 200 ఫ్యామిలీ మెంబర్స్ దాకా స్కాలర్షిప్స్ ఇద్దామని ఆమె రావడం జరిగింది. క్లియర్. స్కాలర్షిప్స్ కూడా
ఇవ్వడం జరుగుతుంది అని ఆమె చెప్పారు. అది ఎంతవరకు ఇస్తారని చూడాలి, బట్ చాలా లేట్ అవుతుందన్నమాట. సో అందుకని షేక్ హసీనా గారు ఇండియాకి రావడం జరిగింది. వేరియస్ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఎంతవరకు మనం బోత్ జోగ్రఫికల్ పర్స్పెక్టివ్లో ఏదైతే చూసామో అవి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ అండ్ రిమైనింగ్ ఆర్ మెయిన్స్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ ఆస్క్ సెంటర్ స్టేట్స్ టు అలై ఈడబ్ల్యూఎస్ కోటా కన్సర్న్ అని అంటున్నారు. అయితే ఆర్టికల్ ఏంటమ్మా? ఈ ఆర్టికల్ అనేది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? సో రిజర్వేషన్ టాపిక్ అంతా కూడా మనకు క్లియర్గా ఉంటుంది. సో అందుకని GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ సోషల్ జస్టిస్లో కూడా ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని అడుగుతుంది ఏంటి, టు అలై ఈడబ్ల్యూఎస్ కోటా కన్సర్న్స్. క్లియర్? ఈడబ్ల్యూఎస్ కోటా కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, వాటి రెజల్యూషన్స్ ఏంటి, మీరు ఎందుకు తీసుకొచ్చారు అని అవన్నీ కూడా సెంటర్కి స్టేట్కి సుప్రీంకోర్టు అడగబోతుందన్నమాట. క్లియర్? సో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ గవర్నమెంట్ అట్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్ అండ్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చిందనమాట. త్వరలోనే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయని. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అయితే దేని విధంగా ఈ కొత్త సెక్షన్ తీసుకొచ్చామంటే ఎకనామికల్గా ఎవరైతే వీక్గా ఉన్నారో సార్ వాళ్ళందరూ వస్తారా? నో, వాళ్ళందరూ రారు. కేవలం ఓసీ అబోవ్ క్యాస్ట్ అంటే ఇక్కడ ఈవెన్ బీసీ కూడా కవర్ అవ్వరు. ఎవరైతే ఓసీ కమ్యూనిటీలో ఉంటారో, ఎవరికైతే ఇన్కమ్ ఆపర్చునిటీ ఉండదో వాళ్ళు ఎప్పుడైనా లాస్ ఫీల్ అయితే వాళ్ళు చూపించుకోవచ్చు. క్లియర్? రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారనమాట. ఓసీ నువ్వు పూర్ అయితే నీకు క్రైటీరియా ఇస్తాను, నువ్వు ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసావంటే నీకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నీకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఇన్కమ్ నువ్వు గ్రో అవుతావు. అవునా? జాబ్ ఆపర్చునిటీ ఆర్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా చాలా క్రిటికల్, టిపికల్, డిబేటబుల్ ఇష్యూస్ అనమాట. క్లియర్? సో అందుకని ఇప్పుడు దాని గురించి అడగడం జరిగింది. సుప్రీంకోర్టు బోత్ వీళ్ళిద్దరినీ కూడా అడుగుతాను అని చెప్తుందన్నమాట. అయితే 5 జడ్జి బెంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా వేయడం జరిగింది. ఏంటి? ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరికైతే మీరు ఓసీ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారో అది ఆర్బిట్రరీగా ఉన్నట్టుంది అని అనుకుంటున్నారు. ఎందుకు? సమ్ 10%. క్లియర్? సమ్ 10% రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా, అది ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది ప్రాబ్లం అన్నమాట. సో అయితే పిటిషనర్స్ కానీ వీళ్ళందరూ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్లో కేవలం ఓసీ వాళ్ళు ఉంచాల్సిన అర్థం ఏంటి, ఎందుకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇవ్వట్లేదు? సార్ వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఎస్, వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఓవరాల్ ఇండియా మొత్తంలో ఉన్న రిజర్వేషన్లో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకుంటారు. అవునా? ఎస్. అండ్ ఆ తర్వాత ఈ ఓసీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అవునా? సో బీసీ, ఎస్సీ, ఎస్టీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కష్టపడుతున్నారు. బట్ అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ప్రాబ్లం లేదు, వాళ్ళ ప్రాబ్లం అంతా జాబ్ రిజర్వేషన్ మాత్రమే. క్లియర్? సో అందుకని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది తీసుకొచ్చారు, కానీ దాంట్లో పేదవాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు కదా అని చెప్పి ఆథర్ అడుగుతున్నారు అనమాట. క్లియర్? ఈ 10% ఏ విధంగా వస్తుందమ్మా? ఈ 10% అనేది ఆర్టికల్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, ఆర్టికల్ 15 క్లాజ్ 6, ఆర్టికల్ 16 క్లాజ్ 6లో జనరల్గా మన 2 స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. దట్ ఈజ్ రిజర్వేషన్స్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అని. క్లియర్? సో అయితే ఈ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో వీళ్ళకి ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్గా ఎవరు వీక్ అయితే వాళ్ళకి ఇద్దాము అని. నార్మల్ టైంలో ఆర్టికల్ 15, 16 ఏముంటుంది, ఎవరైతే ఓసీలో ఉన్నారో ఎకనామికల్గా వీలైతే వాళ్ళు పూర్ అనుకుంటే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్సెప్షన్.
ఒకవేళ ఇది ఈక్వాలిటీ ప్రిన్సిపల్కి వైలేట్ చేసిన ఏది కాదు. అంటే ఒక ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ని ఏ విధంగా కాన్స్టిట్యూషన్లో పెట్టామో అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కాన్స్టిట్యూషన్లో పెట్టేశారు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ సుప్రీంకోర్టుకి అదేనమాట. ఎస్సీ ఎస్టీ అయితే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇచ్చారు, బట్ అలా అయితే వీళ్ళకి ఎందుకు కేవలం అమౌంట్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది? కేవలం ఎందుకు క్యాష్ బేసిస్ మీద మాత్రమే, అమౌంట్ బేసిస్ మీద మాత్రమే, రిటర్న్స్ బేసిస్ మీద మాత్రమే ఇస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ 5 ఇష్యూస్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఏంటి? ఫస్ట్ వన్, 1992లో ఇందిరా సాని జడ్జ్మెంట్ అని వచ్చిందమ్మా. 1992లో ఇందిరా సాని జడ్జ్మెంట్ వచ్చింది. ఇందిరా సాని జడ్జ్మెంట్. ఈ ఇందిరా సాని జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా 10% రిజర్వేషన్ అనేది అప్పట్లో ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడమ్మా, అప్పట్లో ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్తో బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే, అయితే ఓసీలో ఎవరైతే ఎకనామికల్గా పూర్ ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. క్లియర్? కోర్ట్స్ దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకు? బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్లో ఉన్నారు, దట్ ఈస్ ఫైన్. సో అంటే పూర్గా రిప్రజెంట్ అవుతున్నారు, పూర్ పీపుల్గా రిప్రజెంట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాం. అయితే ఓసీకి మాత్రం ఆర్బిటరీగా ఒక నెంబర్ మీరు ఎలా తీసుకొని రాగలరు? అయితే బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, వెంటనే కమిటీ పెట్టండి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి మీరు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్తే వెంటనే బీసీ వాళ్ళకి ఆ టైంలోనమ్మా 1990స్లో బీసీ రిజర్వేషన్స్కి చాలామంది ప్రమోట్ చేశారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో 1992లో తీసుకొచ్చారు. అండ్ ఓసీ వాళ్ళకి 10% రిజర్వేషన్ కూడా అప్పుడు ఇస్తే ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ అంటే మినిస్టర్ వచ్చి చెప్పడం అన్నమాట, లెజిస్లేషన్ పరంగా కాదు, మినిస్టర్ వచ్చి చెప్తే అలా కూడా ఇవ్వడం జరిగింది. ఫైన్. సో అయితే వెంటనే సుప్రీంకోర్టు ఇందిరా సాని జడ్జ్మెంట్లో క్లియర్గా వాటిని నల్లిఫై చేసేసింది అనమాట. ఏంటని? ఎస్, బీసీ రిజర్వేషన్ నువ్వు చెప్పిన 27% ఉండడం జరుగుతుంది, బట్ అయితే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది కన్ఫామ్గా ఉండదు అని చెప్తున్నారు. క్లియర్? సో దాని గురించి ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నారనమాట. ఇందిరా సాని జడ్జ్మెంట్లో 50% అప్పర్ క్రైటీరియా అని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని వైలేట్ చేస్తూ ఆల్రెడీ ఉన్న 49.5%కి ఎక్స్ట్రా 10% మీరు యాడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో అయితే ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది వైలేట్ చేస్తున్నట్టే కదా. ఈక్వాలిటీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేవి సోషియో ఎకనామిక్ బేసిస్ మీద కాకుండా కేవలం ఎకనామిక్ బేసిస్ మీద తీసుకుంటే అది కాన్స్టిట్యూషన్ ఎంకరేజ్ చెయ్యట్లేదు కదా అని ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. అయితే చాలామంది ఎన్జిఓస్ కానీ అండ్ ఇక్కడ కొన్ని ఫ్రింజ్ గ్రూప్స్ కానీ వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఎంతవరకు ఆలోచించి ఇది తీసుకుంటుందో వెంటనే చూడాలన్నమాట. ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్, అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి? 5 మెంబర్స్ దాటి ఉన్న ఏ బెంచ్నైనా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని అంటాము. క్లియర్? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చిన ఈ యాక్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం. అండ్ అయితే ఇక్కడ పిటిషనర్స్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 10% ఈడబ్ల్యూఎస్ కోటా అయితే అందులో కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలా సపరేట్గా మళ్ళీ అలా వచ్చేటట్టు, అంటే మెయిన్లీ బీసీలో ఉన్న వాళ్ళు కూడా ఆ 10% రిజర్వేషన్లో రావచ్చు అని ప్రొజెక్షన్ చెయ్యాలి అని ప్రొజెక్షన్ చేస్తున్నాను. క్లియర్? ఎస్. సో ఈ విధంగా ఆర్టికల్ అనేది మనం చూస్తాము. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సూన్ యాజ్ గవర్నమెంట్ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, లిమిటెడ్ చేంజ్ ఇన్ సిటీస్ అండర్ క్లీన్ ఎయిర్ స్కీమ్. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ GS3 ఎన్విరాన్మెంట్. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒక క్లీన్ ఎయిర్ స్కీమ్ అంటున్నారు. దాన్నే
ఎన్సిఏపి అని అంటాము. ఎన్సిఏపి అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని అంటారు. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ జనరల్గా వరకు ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ 132 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్, క్లియర్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ప్లస్ నాన్ అటైన్మెంట్ సిటీస్ అని అంటాం. నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఏంటి సార్? నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఎవరైతే నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రామ్ ప్రకారం ముందు వరకు 2011 నుంచి 2015 వరకు చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసుకోకపోతే, అంటే పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించకపోతే వాళ్ళని నాన్ అటైన్మెంట్ సిటీస్ అని అంటాం. అయితే ఇప్పుడు మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటిది? నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రోగ్రామ్, క్లియర్. సో 2011 to 15 తీసుకొచ్చారు. అందులో ఎవరైతే అచీవ్ చేయలేదో క్లీన్ ఎయిర్ టార్గెట్స్ని, వాళ్ళ సిటీస్ అన్నిటినీ ఈ కొత్తగా వచ్చిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద పెట్టడం జరిగింది. అయితే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద మనం దేని గురించి చూస్తున్నారు? ఇక్కడ దే ఆర్ విల్లింగ్ టు రిడ్యూస్ ది టార్గెట్స్ ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 అండ్ PM10 అనేది ఇండియన్ సొసైటీలో, అంటే ఇండియాలో ఉన్నంత వరకు ఇండియాలో 20 to 30% రిడక్షన్ అనేది చేస్తాము అని చెప్తున్నారు. అయితే ఎప్పటి నుంచి అంట? 2019 నుంచి 5 years, అంటే 2024 కల్లా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ PM2.5 PM2.10 ఎప్పటికీ 2017. అర్థమవుతుందమ్మా? 2017లో PM2.5 PM10 ఎంత ఉందో అందులో 20% నుంచి దాదాపుగా 30% దాకా రిడక్షన్కి ట్రై చేస్తారు. అంటే 2017లో పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రోగ్రామ్స్ ఉంది అనుకోండి. దీంట్లో 20% రిడక్షన్ అంటే ఎంత? 2024 కల్లా 80 మైక్రోగ్రామ్స్కి తీసుకువస్తారు. ఇట్లా రిడక్షన్ అనేది 2024 కల్లా చేయాలి. బేస్ లెవెల్ ఏంటి? 2017. క్లియర్, అర్థమైందా? సో PM2.5 PM10 లెవెల్స్ని తగ్గిస్తాము. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం ఏవైతే నాన్ అటైన్మెంట్ సిటీస్ ఉంటాయో అండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా తగ్గిస్తాము అని చెప్తున్నారన్నమాట. క్లియర్, ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గుర్తుంచుకోండి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం ముందుగా 2020లో వరకు అయితే 122 సిటీస్ ఉండేవి. ఇప్పుడు మరొక 10 సిటీస్ని యాడ్ చేసి 132 సిటీస్ చేశారు. అది లేటెస్ట్గా. క్లియర్. సో అందుకని ఇక్కడ డేటా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. 122 సిటీస్ సార్ అని కామెంట్ బాక్స్లో పెట్టకండి అమ్మా. ఆల్రెడీ ఇది వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్. ద హిందూలో కూడా 132 ఇవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం ఒక లాంగ్ టర్మ్, ఒక టైం బౌండ్, ఒక నేషనల్ లెవెల్ స్ట్రాటజీ అనేది వేస్తారు. ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి చేస్తారన్నమాట. ఇది ఆల్ అబౌట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు జనరల్గా ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో ఏదైతే అనుకున్నారో జనరల్గా ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కొన్ని సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎంత కష్టపడినా కూడా అనుకున్నట్టు రిజల్ట్స్ రాలేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. అనుకున్నట్టు రిజల్ట్స్ అనేవి రాలేదు, జస్ట్ కొద్దిగా మాత్రమే రిజల్ట్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ సిటీస్లో రిజల్ట్స్ అనేవి ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ చేసినా కూడా తగ్గలేదు. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయలేదో అక్కడ ఎంత తగ్గిందో ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ చేసినా అంతే తగ్గింది అని చెప్తున్నారు. అంటే అంత డిఫరెన్స్ రాలేదు. దానికంటూ స్పెషల్గా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ డేటా అవైలబుల్గా ఉన్నంత వరకు కేవలం
14/43 సిటీస్, ఇందులో ఈ 14 సిటీస్ తీసుకున్నారు. 10% రిడక్షన్ మాత్రమే రావడం జరిగింది. అండ్ 43 సిటీస్ మాత్రమే యాడిక్వేట్ డేటాని ఎస్టాబ్లిష్ చేశారు. సార్ అదేంటి 132 సిటీస్ కదా? ఎస్, 132 సిటీస్ అయినప్పటికీ సిటీస్ యాక్టివ్గా ప్రోగ్రామ్ చేయకపోతే వీళ్ళు చేయలేకపోతున్నారు. క్లియర్, అర్థమవుతుందా? అంటే ఇక్కడ 132 సిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని సిటీస్, 43 సిటీస్లో మాత్రమే ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. అండ్ ఈ 43 సిటీస్లో కూడా కేవలం 14 సిటీస్ మాత్రమే, ఆర్ యు గెటింగ్, 14 సిటీస్ మాత్రమే 10% రిడక్షన్ దాకా రావడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ 2022 ఎండింగ్ అయిపోతుంది, 2024 వరకు మాత్రమే లాస్ట్. అంటే అప్పటికల్లా ఎంతవరకు మనం గ్రో అవ్వగలము, ఎంతవరకు ఎన్విరాన్మెంట్ని కాపాడగలం అని ఆలోచిస్తున్నారనమాట. క్లియర్? సో చూసారు కదమ్మా, అందుకే ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనం కవర్ చేయడం జరిగింది. క్లియర్? ఎస్. మెయిన్స్ క్వశ్చన్ అనేది చూడమ్మా, ఇండియన్ ఎకానమీ కెన్ గ్రో అట్ ది రేట్ 7% per annum. ప్రాణంలో 7% దాటి గ్రో అయ్యే కెపాసిటీ అనేది ఇండియన్ ఎకానమీకి ఉంది అని అన్నాను. ఎగ్జామ్ అయింది స్టేట్మెంట్, 150 words 10 marks. ఇందాక ఆర్టికల్లో చెప్పాను కదమ్మా, ఆ డేటా అంతా ఉపయోగించుకొని మీరు నీట్గా స్ట్రాటజీతో ఆన్సర్ రాస్తే బ్యూటిఫుల్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, మనం అల్టిమేట్ ప్రోగ్రామ్ ఫర్ ఆన్సర్ రైటింగ్ తీసుకొస్తున్నామా. ఇట్ కవర్స్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్. 1250 మార్క్స్ కవర్ అవుతాయి. ఎస్ఐ ప్లస్ జిఎస్ 1 to 4 కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్, ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. అండ్ ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్? అంటే కేవలం 10,000 రూపీస్కి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్గా యూజ్ అవుతుందమ్మా. మీ స్కిల్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎలా రాయాలి, చెయ్యాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూపీఎస్సీ డెమోలో మీరు రిజిస్టర్ చేసుకోండి. 8th అంటే రేపు ఈవినింగ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా నా దగ్గర అడిగి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకున్నామా. అయితే ఈ 10,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరిస్తారమ్మా? కేవలం ఎల్టీఎక్స్ క్లాసెస్ తప్ప ఎవ్వరు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వరు. ఓకే? ఎస్. ఎంసీక్యూ చూడండి, ఇది కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అయితే అన్ని సిటీస్ ఎక్కడైతే 1 million పాపులేషన్ దాటి ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్ట్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ గోల్స్ అనేవి 2030 కల్లా అచీవ్ చేసి తీరాల్సిందే. క్లియర్? వాటికల్లా అచీవ్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో చూడమ్మా, ఆప్షన్స్ అనేవి ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్. సో ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు ఒక్కసారి జాగ్రత్తగా చూసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి, 7893899553
మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్? ఎస్.